సో ఈరోజు వచ్చేసి మనం గులాబ్ జామున్ చేసుకుంటున్నాము. గులాబ్ జామున్ వచ్చేసి ఈ కప్ తోటి 2 కప్స్ ఆఫ్ పిండి తీసుకున్నాను. 2 కప్స్ పిండికి ఫస్ట్ లమ్స్ లేకుండా అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ గీ, మీ ఇష్టం, నేను గీ వేసుకున్నాను. అండ్ మనం కలుపుకోవడానికి పాలు అండ్ నీళ్ళు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. నేను కొన్ని పాలు పోసుకుంటా కొంచెం కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యూజ్ చేశాను. మొత్తం వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. పాలు వేయడం వల్ల కొంచెం సాఫ్ట్ వస్తుంది. మొత్తం అలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 5 to 10 minutes. ఈలోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. షుగర్ సిరప్ వచ్చేసి 2 కప్స్ పిండి తీసుకున్నాం కాబట్టి 4 కప్స్ షుగర్ తీసుకోవాలి. 4 కప్స్ షుగర్స్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి అదే కప్ తోటి. అది మొత్తం షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఫిల్టర్ చేసుకుంటే ఏంటంటే కొంచెం నీట్గా ఉంటుంది, బాగుంటుంది అని అంతే. దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాం. పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ కుక్ అయితే చాలు. ఈలోపు మనం గులాబ్ జామ్ పిండిని రౌండ్గా చిన్నగా చేసుకొని మీకు నచ్చిన షేప్స్లో చేసుకొని బాయిల్ చేసుకొని షుగర్ సిరప్లో వేసుకొని తినడమే.